హలో ఎవ్రీవన్, ఈరోజు కర్రీ వచ్చేసి బీరకాయ పెసరపప్పు కర్రీ అండి. ఈ కర్రీ వచ్చేసి రైస్లో కానీ చపాతీ కానీ జొన్న రొట్టె కానీ చాలా బాగుంటుందండి. ప్రాసెస్ ఏంటో చూసేసేయండి. చాలా ఈజీ సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. కర్రీ మనం స్టవ్ పైన కర్రీ బౌల్ పెట్టేసుకోవాలండి. పెట్టిన తర్వాత మనకు తగినంత ఆయిల్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం దాంట్లో జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా వేడెక్కిన తర్వాతకు మనం ఇక్కడ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాతకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలండి. ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం నీట్గా కలుపుకోవాలండి. ఈ ఆనియన్స్ కొద్దిగా తొందరగా ఉడకాలంటే నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నాండి. సాల్ట్ వేసుకున్న తర్వాత మనం నీట్గా కలుపుకోవాలండి. చక్కగా కలుపుకున్న తర్వాత మనం దానిపైన క్యాప్ పెట్టేసుకోవాలి. మనం క్యాప్ పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ అలా ఆనియన్స్ ఉడికించాలండి. చూడండి, ఇలా మంచిగా ఫ్రై కావాలి. ఇంకొక 1 మినిట్ అలా ఉడికించుకోవాలి. ఫ్రై కాలేదండి కొద్దిగా అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ క్యాప్ ఓపెన్ చేసుకొని చూశానండి. కొద్దిగా లైట్గా ఫ్రై అయ్యండి. నెక్స్ట్ చిన్నగా తరిమి పెట్టుకున్న టమాటాలు వేసుకున్నాండి. నేను ఇక్కడ ఒక టమాటా తీసుకున్నాండి. మీరు కావాలనుకుంటే ఒక 2 కానీ 3 కానీ వేసుకోనండి. కొంతమందికి టమాటాలు అంటే చాలా ఇష్టం ఉంటుంది కదండి. అలా నేనైతే ఒకటి వేసుకోనండి. మీరు కావాలనుకుంటే 2 వేసేసుకోండి. నెక్స్ట్ టమాటాలు బాగా ఉడికించుకోవాలండి. నీట్గా కలుపుకొని మనం క్యాబెట్ వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకోవాలండి. 2 బీరకాయలు నీట్గా చిన్నగా తరిమి పెట్టుకుని వేసేసుకున్నాండి. వేసుకున్న తర్వాత నీట్గా కలుపుకోవాలండి. చక్కగా టమాటాలు ఆనియన్స్ ఇవన్నీ వేసాం కదండి. ఇవన్నీ నీట్గా కలిసేటట్టుగా చక్కగా కలుపుకోవాలండి. ఇలా మనము కలుపుకున్న తర్వాత మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని మనం ఒక 2 మినిట్స్ వరకు ఉడికించాలండి. ఉడికిన తర్వాత మధ్యలో ఒకసారి మళ్ళీ చెక్ చేస్తుండాలండి. మధ్య మధ్యలో క్యాప్ ఓపెన్ చేసుకొని చూస్తూ ఉండాలండి. కింద అడుగు పట్టకుండా చూసుకోవాలి. ఇలా నీట్గా కలుపుకున్న తర్వాతకు నేను మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ ఒక 1 మినిట్ అలా ఉడికించానండి. బీరకాయ నీట్గా ఉడికిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెసరపప్పు ఒక 15 మినిట్స్ ముందే నానబెట్టినండి. నానబెట్టిన పెసరపప్పు నీట్గా కడుక్కొని నేను దీంట్లో వేసేసుకున్నాండి. పెసరపప్పు వేసుకున్న తర్వాతకు నీట్గా కలుపుకోవాలి. బీరకాయ టమాటా ఆనియన్స్ ఇవన్నీ వేసుకున్నాం కదండి. ఇవన్నీ నీట్గా కలుసుకునేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా ఉడికించాలండి. ఈ పప్పు అంతా ఉడికిపోవాలి కదండి. ఇది ఉడికిన తర్వాత ఇక్కడ పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాతకు చక్కగా నీట్గా కలుపుకోవాలండి. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా కలిసేటట్టు నీట్గా కలుపుకోవాలండి. మనం బీరకాయ అలాగే పెసరపప్పు వేసాం కదండి. ఇదంతా నీట్గా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ మనం 2 మినిట్స్ అలా ఉడికించాలండి. ఇలా ఉడికిన తర్వాతకు చూడండి, నేను దీంట్లో సాల్ట్ సరిపోలేదండి. నేను ఫస్ట్ కొద్దిగా వేసాను కదండి. అందుకే ఇక్కడ ఇంకొక స్పూన్ సాల్ట్ అలా వేసాను. వేసి మళ్ళీ నీట్గా చక్కగా కలుపుకోవాలండి. కలుపుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ అలా ఉడికించానండి. ఇక్కడ కింద మళ్ళీ మధ్యలో చెక్ చేస్తూ ఉండాలండి. కింద అడుగు పట్టకుండా చూసుకోవాలి. ఇదంతా నీట్గా ఉడికిందండి. ఉడికిన తర్వాత నేను ఒక గ్లాస్ వాటర్ పోసానండి. పోసిన తర్వాతకు నీట్గా చక్కగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకు మనం క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ ఒక 3-4 మినిట్స్ అలా ఉడికించాలండి. పప్పు అంతా మనకు చక్కగా ఉడికిపోతే మనకు తినేటప్పుడు చాలా బాగుంటుందండి. ఈ కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ కానీ రైస్లో కానీ జొన్న రొట్టె కానీ చాలా బాగుంటుందండి. క్యాప్ పెట్టేసుకొని ఒక 4 మినిట్స్ అలా ఉడికించుకోవాలండి. మళ్ళీ ఒకసారి మధ్యలో క్యాప్ ఓపెన్ చేసేసుకొని చూసుకోవాలండి. ఉడికిపోయిందండి. ఇంకా ఒక 2 మినిట్స్ అలా ఉడికితే ఇంకా సరిపోతుందండి. మళ్ళీ కొన్ని వాటర్ పోసేసుకొని నేను క్యాప్ పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ అలా ఉడికించానండి. ఉడికిన తర్వాత నేను దీంట్లో ఫైనల్గా ధనియా జీలకర్ర పౌడర్ వేసేసుకోనండి. వేసుకున్న తర్వాత నీట్గా కలుపుకున్నాను. క్యాప్ పెట్టేసుకొని ఒక 1 మినిట్ అలా ఉడికించుకోవాలండి. ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఆల్ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుందండి. ఇక్కడ వచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ కర్రీ అయిపోయిందండి. ఫైనల్గా నేను ఇక్కడ చిన్న తరిమి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోనండి. వేసుకొని నీట్గా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ ఒక 1 మినిట్ అలా ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాతకు చూడండి, ఫైనల్గా ఇలా రెడీ అయిపోయింది. కర్రీ అయితే చాలా చక్కగా చాలా నీట్గా ఉడికిపోయిందండి. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఫైనల్గా కర్రీ మొత్తం రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.